హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా రాజా, సాలూరు, బిలి, పార్వతీపురం, అరకు, ఎస్కోట, మెంచాడ, అల్లూరి జిల్లా, రాజవొమ్మంగి, అరకు, టెక్కలి, నర్సీపట్నం, బుచ్చేపేటలో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ యొక్క ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. రేపు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే తెలంగాణలోని పలు ప్రాంతాలలో కాసేపట్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెదరెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, మలుగు, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.